గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభములు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనాన్ని ధ్యానించుకుందాం. ఈ వచన ధ్యానములో మనం ఆలోచన చేయవలసింది ఏంటంటే, దేవుని నమ్ముకున్న వారిలో అందరిలోనూ విశ్వాసం ఉంటుంది, కానీ ఆ విశ్వాసము ప్రార్థనకి భక్తి చేయడానికి మాత్రమే సరిపోతుంది. కానీ అదే విశ్వాసాన్ని క్రియారూపంలో ప్రాక్టికల్గా పెట్టుకోవడం అనేది కొందరి జీవితంలోనే నెరవేరుతుంది. కనుక ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారం ఏంటంటే ప్రాక్టీసింగ్ ద ఫెయిత్. విశ్వాసాన్ని క్రియారూపంలో ఎలా ప్రాక్టీస్ చేయాలి, దానికి ఎజ్రా భక్తుడిని ఒక ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం. మేలు కలుగు చేయుటకై ఆయనను ఆశ్రయించు వారికి అందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును గాని ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారందరి మీదకి వచ్చునని మేము రాజుతో చెప్పి ఉంటివి గనుక మార్గమందున్న శత్రువుల విషయమై మాకు సహాయం చేయునట్లు కాల్బలమును రౌతులను రాజునొద్ద కావలనని మనవి చేయుటకు సిగ్గు నాకు తోచెను. ఇక్కడ ఈ సందర్భం ఏంటంటే, ఎజ్రా బబులోను నుండి యెరూషలేముకు బయలుదేరుతున్నాడు, రాజ ఆజ్ఞతో, రాజు సహకారంతో. అంతేకాదు, ఎజ్రా గారితో పాటు చాలామంది బయలుదేరుతున్నారు. రాజు వెండి బంగారాలు గిఫ్ట్స్ కూడా ఇచ్చాడు దేవుని మందిరానికి తీసుకెళ్ళమని. బబులోన్లోని ఇశ్రాయేలీయులు చాలామంది వారి వారి కాంట్రిబ్యూషన్స్ ఇచ్చారు. చాలా డబ్బు, బంగారం అన్నీ ఉన్నాయి ఆయన దగ్గర. రాజు చాలా చక్కగా, చాలా గౌరవంగా ఎజ్రాని పంపించాడు. బయలుదేరేటప్పుడు ఎజ్రా గారు రాజుగారి దగ్గర చాలా గొప్ప మాటలు చెప్పారు దేవుడి గురించి. దేవుని నమ్ముకున్న వారికి ఆయన హస్తం ఎప్పుడు తోడుంటుంది, ఆయన ఎప్పుడు సంరక్షిస్తాడని చెప్పాడు. బయలుదేరే ముందు ఈయనలో ఒక తలంపు వచ్చింది. రాజు నేనేం అడిగినా ఇస్తున్నాడు కదా, ఇంత డబ్బు, ఇంత బంగారం తీసుకువెళ్తున్నాను, దేశం నుంచి మరొక దేశానికి వెళ్తున్నప్పుడు మధ్యదారిలో దారి దోపిడీగాళ్ళు, శత్రువులు మమ్మల్ని దోచుకుంటే ఇంత విలువైన సొత్తు అంతా ఏమైపోద్ది? దట్టు నేను స్త్రీలను కూడా, మా యొక్క కుటుంబాలతో మేము బయలుదేరుతున్నప్పుడు మా స్త్రీలకు సెక్యూరిటీకి కానీ, మేము పట్టుకెళ్తున్న డబ్బుకి, ధనానికి సెక్యూరిటీకి కానీ రాజుగారిని కొంచెం సైనికుల్ని సెక్యూరిటీని అడిగితే ఖచ్చితంగా కాదనకుండా ఇస్తాడు కదా అని రాజుని అడుగుదాం అనే ఆలోచన వచ్చింది. వెంటనే ఆయనలో మరొక తలంపు ఏంటంటే, నేను ఇప్పుడే రాజుతో చెప్పాను కదా, దేవుని నమ్ముకున్న వారికి, దేవుని ప్రజలకు దేవుని హస్తం తోడుంటుందని. మరలా ఎలాగడుగుతాను? ఒకవేళ రాజు కనుక నీ దేవుడు నీకు తోడుంటాడు అన్నావు కదా ఎజ్రా, నీ దేవుడు నీకు తోడున్నా నా సెక్యూరిటీ నీకు కావాలా అన్నట్టు నేను ఏం చెప్పగలను అని ఆలోచన చేశాడు. సో ఈ రెండిట్లో ఎజ్రా ఆలోచన చేసి ఒక శ్రేష్టమైన నిర్ణయం తీసుకున్నాడు. రాజు సెక్యూరిటీ అడగన, విశ్వాసముతో దేవుడే నాకు తోడుంటాడని ముందుకు వెళ్ళిపోవాలా అని ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఆలోచన చేసిన ఎజ్రాకి ఒక మంచి తలంపు వచ్చింది. నా దేవుని మీద నమ్మకంగా ఉన్నప్పుడు నేను వెనుదిరిగేది లేదు. రాజు సెక్యూరిటీ అడగను, దానికి బదులు ఏం చేస్తానంటే బయలుదేరే ముందు ఒక ప్రత్యేకమైన ఉపవాస ప్రార్థనతో ప్రభు సన్నిధిలో సాగిలు పడదాం అని చెప్పి, తర్వాత వచనం ఉంటుంది. మన ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం చదవం. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 23వ వచనంలో, మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవి అంగీకరించెను. ఇంకా రాజు దగ్గర సెక్యూరిటీ తీసుకోలేదు, ఉపవాస ప్రార్థన చేసుకున్నాడు. తనతో పాటు వస్తున్న వారు అందరితో ఉపవాస ప్రార్థన చేయించాడు. బయలుదేరిపోయారు. దారిలో శత్రువులు కానీ, దొంగలు కానీ, దోచుకునేవారు కానీ ఎవ్వరు వారి జోలికి రాలేదు. వారిని ఎవరు డిస్టర్బ్ చేయకుండా క్షేమంగా వారు చేరవలసిన యెరూషలేముకు చేరుకున్నారు. ఈ యొక్క స్టోరీలో మనం జరిగిన ఈ యొక్క గొప్ప అద్భుతమైనటువంటి ఈ సందర్భంలో మనం తీసుకోవాల్సింది, మన లైఫ్కి అప్లై చేసుకోవాల్సింది ఏంటంటే, ఎజ్రా తనకున్న విశ్వాసాన్ని ప్రాక్టీస్ చేశాడు, క్రియారూపంలో పెట్టాడు. విశ్వాసాన్ని ప్రాక్టీస్ చేయడం అంటే ప్రతిరోజు ప్రార్థన చేసుకోవడం, వాక్యాలు చదువుకోవడం, దేవుని సన్నిధానంకి వెళ్ళి
ఏదైనా పనులుంటే చేయడం, భక్తి చేయడం అని అనుకుంటారు. అంతకంటే శ్రేష్టమైనది విశ్వాసాన్ని ప్రాక్టీస్‌లో, మన విశ్వాసాన్ని క్రియారూపంలో పెట్టడం అంటే, రకరకాల ఛాలెంజెస్ వచ్చినప్పుడు మనం నిలబడగలగాలి. మనకు ఆపదొచ్చిందంటే, ఏ మార్గంలో మనం వెళ్తున్నామో, ఆ మార్గంలో దేవునికి ప్రార్థన చేసుకొని వెళ్ళాలి అనే ఒక ఆలోచన ఉంటే, ఈ యొక్క పని అవ్వట్లేదు కనుక, దేవునికి ప్రార్థన చేస్తున్నాం అయినా ఈ పని అవ్వట్లేదు కనుక, ఇంకొక మార్గం ఏంటి? బ్యాక్ డోర్ వే ఉంది. ఎవరినన్నా కాలు పట్టుకుంటే అవుతుందా? పెద్ద పొలిటీషియన్‌తోనో, ఇంకొక అధికారితోనో రికమెండ్ చేస్తే అవుతుందా? ఎవడికో ఇవ్వాల్సిన డబ్బులు వాడికి పాడేస్తే పని అయిపోద్దా? పని అవ్వడం కావాలి కదా అనే ఆలోచన మనకు వస్తూ ఉంటుంది. ఎజ్రాకి ఇటువంటి ఆలోచన వచ్చిందో రాజు దగ్గర సెక్యూరిటీ తీసుకుందామని మరలా ఎజ్రా ఉపవాసంతో ప్రార్థన చేసినప్పుడు, వద్దు దేవుని మీద ఆధారపడి వెళ్దామని చెప్పి వెళ్ళాడు. నీ జీవితంలో, నా జీవితంలో కూడా కొందరు వచ్చి అంటారు, ఏంటి నేను హెల్ప్ చేయమంటావా? నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఏమైనా రికమెండ్ చేయమంటావా? ఇలాగా మనం ఏమనాలి తెలుసా? సున్నితంగా తిరస్కరించి, సున్నితంగా నో చెప్పాలి. అవసరమైనప్పుడు అడుగుతానండి, థ్యాంక్స్ అండి. అంటే ఎందుకు? నీకు సహాయం ఉందా? ఉంది. ఏంటి? మనుషుల నుంచి కాదు, నేను అడుగుతున్న దేవుడు సహాయం చేయగలడు. ఆయన ఆలస్యం చేస్తున్నాడంటే ఆయనకి ఏదో ఒక పెద్ద ప్రణాళిక ఉంటుంది దీని వెనకాతల. వెయిట్ చేద్దాం, దేవుని మీదే ఆధారపడి వెళ్దాం. అందరూ సహాయం ఉన్నప్పుడు కూడా దేవుని మీద ఆధారపడి వెళ్దాం. ఏ సహాయం లేనప్పుడు ఎలాగైతే దేవుని మీద ఆధారపడ్డామో, సహాయం చేసేవారు ఉన్నా దేవుని మీద ఆధారపడే జీవితం. ఎజ్రాకి అతడు అడిగితే ఏమన్నా ఇచ్చే స్థితిలో ఉన్నాడు రాజు, అయినా రాజు మీద ఆధారపడలేదు ఎజ్రా. కాబట్టి మన జీవితంలో కూడా ప్రతి చిన్న విషయంలోనూ, పెద్ద విషయంలోనూ ఏ మనిషిని సహాయం అడగకుండా, ఎంతమంది సహాయం చేసేవారున్నా ప్రభువు మీదే ఆధారపడి ముందుకు వెళ్తే ఆ జీవితాలు ఎంతో స్థిరంగా ఉంటాయి, ఎంతో ధైర్యంగా ఉంటాయి. మరలా వెనుదిరిగి చూడలేని విధంగా, చూడని అవసరం లేని విధంగా దేవుడు అత్యున్నతమైన హస్తాన్ని నిత్యము తోడుంచుతాడు. అట్టి విధముగా విశ్వాసాన్ని క్రియారూపంలో పెడదాం, విశ్వాసాన్ని ప్రాక్టీస్ చేద్దాం, దేవుని మహిమను ఇప్పుడు ఎల్లప్పుడూ పొందుకుందాం. గాడ్ బ్లెస్ యూ. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మా విశ్వాసము నాయన ప్రార్థనకి, వాక్య ధ్యానానికి, ఆరాధనకి మాత్రమే పరిమితం కాకుండా మా నిజ జీవితంలో వచ్చే ప్రతి సవాలుల్లో అయా నీ విశ్వాసాన్ని మేము ప్రాక్టీస్ చేయటం, ఏ మనిషి మీద ఆధారపడకుండా విశ్వాసము, ప్రార్థన, ప్రయత్నం, ఉపవాస ప్రార్థనలతో తండ్రి అద్భుతాశ్చర్య కార్యాలను ఆయన నీ ద్వారా మేము పొందుకొని రాజుల హృదయాలు కూడా మార్చగలిగే నీ యొక్క ఆత్మ దక్షిణ హస్త కార్యాన్ని మాత్రమే మేము నమ్ముకుని, నీ మీద ఆధారపడుకొని, నీ మీదే విశ్వాసం ఉంచి ప్రయత్నాలు చేస్తూ ఆలస్యమైనను నీ ద్వారా కార్యం పొందుకునే భాగ్యం దయచేయమని, వేరే ఇతర మార్గాల్లో వెళ్లకుండా నీ మీద ఆధారపడి నీలోనే స్థిరపడే జీవితం మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో నీ పాదాలకు నీ దక్షిణ హస్తం నడిపింపునకు మమ్మల్ని అప్పగించుకుని ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకము మనల్ని నడిపించి, దీవించి విజయవంతులుగా ఫలింపజేయును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.